అలంకరించిన గురువులందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన నా ప్రియాతి స్నేహితులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. నా పేరు సుజాత, మా వారి పేరు సురేష్, మాది మహబూబాబాద్. నేను ఒక కోలాట బృందానికి గురువు మరియు ఒక సేవా ట్రస్ట్ లీడర్ని. కొన్ని వేల మందిని తెలంగాణ స్టేటు 80% దేవాలయాలకు, హుండీ కౌంటింగ్లకు మరియు ఒక సేవకు పంపిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ 26 సంవత్సరాల తర్వాత ఇంతమంది స్నేహితులను ఒకేసారి కలుసుకునేసరికి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. అందుకు మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు కచ్చకాయలు ఆడడం, కుందుడు, కబడ్డీ, ఖోఖో, ఫ్రెండ్స్ తోటి కొట్టుకోవడాలు, ఎగ్జామ్స్ అప్పుడు నాకే ఎక్కువ మార్పు రావాలని పోటీ పడి చదవడాలు, ఇవన్నీ అసలు ఒక్కొక్కటి గుర్తుకొస్తా అంటే ఇన్ని రోజులు ఎన్ని మిస్ అయినాము, ఇన్ని సంవత్సరాలు ఎందుకు లేట్ చేశారని కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గురువు గారు కూడా చాలా చక్కటి బోధనలతోటి ఇప్పుడు వారు బోధించిన బోధనల వలన ఎంతోమంది ఈరోజు పెద్ద హోదాలో ఉండగలిగినారు, కొంతమంది బిజినెస్లో హై లెవెల్లో ఉండగలిగినారు. వారి బోధనలు, సాంప్రదాయ పద్ధతులు, విధేయ విజ్ఞత వలన ఈరోజు మనం ఈ విధంగా చక్కగా పొజిషన్లో ఉండగలిగినామని నా యొక్క అనుకుంటున్నాను నేను. అలాగే మనము కూడా మన పిల్లలకి సాంప్రదాయ పద్ధతులు మరియు ఈ రోజులలో చిన్నపిల్లలు అసలు ఎవరు ఈ యూతే మారిపోయారు. మన అప్పటిలాగా ఇప్పుడు లేరు, మొత్తం అంతా ట్రెడిషనల్గా అయిపోయారు. అలా కాకుండా సాంప్రదాయ పద్ధతులను, కొన్ని మంచి అలవాట్లను మన పేరెంట్స్ నేర్పితే బాగుంటుంది. అప్పుడు గురువులే తీసుకున్నారు, కానీ ఇప్పుడు మన పేరెంట్స్ కూడా తీసుకొని పిల్లలను మనం చిన్నప్పటి నుండి ఒక పద్ధతి ప్రకారం ఇస్తే పెద్ద పెరిగినాక వారు మనం చెప్పిన విధంగా నడుచుకుంటారు, మంచి హోదాలో ఉండగలుగుతారు. లేకపోతే ఇప్పుడు పరిస్థితులు అన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే గురువు వాళ్ళు కూడా చిన్నప్పుడు మేమేమైనా తప్పులు చేసి ఉంటే అప్పుడు మేము చెప్పలేకపోయినాం, ఇప్పుడు మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే అప్పుడు మాకు భయంగా ఉండేది. అనంత సార్ అయితే మమ్మల్ని మ్యాథ్స్లో డబ్బులు చెప్తే 99 అని కీళ్ళ మీద బాగా కొట్టేవారు. A²+B² అనే వాళ్ళ సూత్రం అయితే ఎక్కడ అర్థం, మీరు మొహం కడుక్కోండి, అర్థం మీద చూస్తారు కదా, అర్థం మీద రాసుకోండి. స్నానం చేసేటప్పుడు బాత్రూంలో చదువుకోండి, గోడల మీద చదువుకోండి. అప్పుడే మీకు సూత్రం ఇప్పటికీ నేను అదైతే నిద్రలో కూడా మర్చిపోను. A+B² A²+B² అని అసలు అయితే మాకు ఇప్పటికీ సార్ చెప్తూనే ఉంటారు. అలా తెలుగు మాస్టర్ వేణుగోపాల్ సార్ కూడా మాకు చాలా చక్కగా తెలుగులో అన్ని బోధనలు చక్కగా చెప్పారు. మేమేమన్నా తప్పులు చేస్తే క్షమించగలరని కోరుకుంటూ మరి ఒకసారి అందరికీ, మిత్రులందరికీ మరియు గురువు గారులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్నేహితులందరికీ కూడా జై శ్రీరామ్.